ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ లైక్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అంటే చాలామందికి ఉండే డౌట్, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లకి ఉండే మెయిన్ డౌట్ ఏంటంటే ఒక అమెజాన్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే అసలు ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలని కూడా చాలామందికి తెలియదు అసలు. అంటే సినిమా పరంగా సినిమాని అమ్మాలన్నా లేకపోతే ఏదైనా వెబ్ సిరీస్ చేయాలన్నా ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నది చాలామందికి తెలియదు. ఎట్లా అది? అమెజాన్తో బిజినెస్ అనేది 3 రకాలుగా జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ. ఒకటేంటంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు, రిలీజ్కి ముందు రంగస్థలము లేకపోతే భారత్ నేను ఈ టైప్లో పెద్ద సినిమాలు తీసుకోవడం అనేది ఒకటి. డిజిటల్ రైట్స్ తీసుకొని దే లైసెన్స్ ఇట్ ఫర్ 10 years అండ్ సంథింగ్ లైక్ దాట్. అది ఒక బిజినెస్. రెండవది డైరెక్ట్గా లైబ్రరీ ఆఫ్ సినిమాలు అంటే నువ్వు అమెజాన్కి వెళ్ళి అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్గా అప్లోడ్ చేయడం అనేది రెండోది. అదే రెవెన్యూ బేస్డ్ లైక్ యూట్యూబ్ లాగా. అది రెండోది. అలా చేయొచ్చా? ఇప్పుడు మనం చేస్తున్నాం కదా రైట్ నౌ అమెజాన్తో. అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ అనేది దాంట్లో యూ యాక్చువల్లీ అప్లోడ్ యువర్ ఓన్ ఫిల్మ్స్ వస్తుంది అని చెప్పారు నాకు. నో ఆల్రెడీ వీ స్టార్టెడ్ అప్లోడింగ్ యాక్చువల్లీ. మనమే కాదు అంటే బ్యాక్డౌట్ ఇస్ దేర్, సిలిమాంగ్స్ ఇస్ దేర్, వీఆర్ దేర్. ఓకే ఓకే. సో వీఆర్ ఆల్రెడీ ఇన్ టు దాట్. సో వచ్చా మీరు కురుక్షేత్రం చేసింది అదేనా? ఐ థింక్ సో, యా. కురుక్షేత్రం ఆల్సో వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్, కానీ ఆల్రెడీ వీ స్టార్టెడ్ అప్లోడింగ్. ఓకే. సో అక్కడ ప్రైమ్ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది చూస్తే నీకు ఆ వ్యూస్ని బట్టి వాళ్ళు అమెజాన్ వాళ్ళు దే షేర్ ద రెవెన్యూస్. సో నేను ఒక లైబ్రరీ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటే అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి. ఓకే. లేదు కొత్త సినిమాలు పెద్ద ఉన్నప్పుడు అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి. మూడవది ఆబ్వియస్లీ వెబ్ సిరీస్, డిజిటల్ సిరీస్ చేసేదానికి ఒకటి. పెద్ద సినిమాలకి మళ్ళీ బిజినెస్ అనేది నువ్వు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం ఒకటి, ఆర్ యూ గో త్రూ అన్ ఏజెన్సీ అనేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్డౌట్ కానీ, మనం కానీ, సిలిమాంగ్స్ కానీ, వీ ఆల్ ఆర్ ఏజెన్సీస్ లైక్ రీలైసెన్సింగ్ అనో లేకపోతే రీసెల్లింగ్ ద మూవీస్, ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇప్పుడు మనం ఇన్ఫాక్ట్ ఐడ్రీమ్ ద్వారా వీ డిడ్ యూ టర్న్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సో ఏంటంటే సమ్ ఆఫ్ ద ఆల్ 3 of us డూ దిస్ బిజినెస్. సో సినిమాల ప్రొడ్యూసర్తో మాట్లాడేసేసుకుని అది అమెజాన్కి ఒక సర్టన్ అమౌంట్ అన్నట్టు నెగోషియేషన్స్ వాట్ డిస్కషన్స్ చేసి పిచ్ చేయడం ఒకటి. అమెజాన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అట్ ఏ టైం 10-20 అనేది పెద్ద అని కాకుండా వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అనుకోండి, ఎవ్రీ మంత్ కొన్ని కొత్త సినిమాలు ఇవ్వాలి, ఎవ్రీ వీక్ ఒకటికి ఇవ్వాలి, లేకపోతే సంక్రాంతికి కొన్ని కొత్తవి, ఉగాదికి కొన్ని కొత్తవి, ఈ టైప్లో కొన్ని స్కెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు కూడా. దాని ప్రకారం వచ్చే సినిమాలని వాళ్ళు లైసెన్స్ తీసుకోవడం సర్టన్ అమౌంట్స్కి వెళ్ళడం జరుగుద్ది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి స్టూడియోస్ కొన్ని ఉన్నాయి, మిగతా అంతా ఇండివిజువల్ ప్రొడ్యూసర్సే ఎక్కువ మనకి ఇక్కడ. అమెజాన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా పెద్ద స్టూడియోస్ వాళ్ళు, గీతా ఆర్ట్స్ కానీ లేకపోతే డివివి కానీ లేకపోతే హారిక హాసన్ ఇట్లాంటి వాళ్ళందరితో వాళ్ళు డైరెక్ట్గా టచ్లోకి వచ్చేసారు. అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ సురేష్ మూవీస్ అందరూ డైరెక్ట్ మాట్లాడేసేసి డైరెక్ట్గా వాళ్ళతో నెగోషియేషన్ చేసుకోవడం, సర్టన్ అమౌంట్స్ తీసేసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ సమ్ టైమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఆ రకంగా వాళ్ళు అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి, లేదంటే యూ గో త్రూ ఏజెన్సీస్ లైక్ అస్. దిస్ ఇస్ వన్ అప్రోచ్. లైబ్రరీస్ అనేది వాళ్ళు అందరికీ ఇవ్వట్లే రైట్ నౌ. దే హవ్ గివెన్ జస్ట్ 2-3 players రైట్ నౌ ఇన్ తెలుగు, 3 or 4 యాక్చువల్లీ. అప్లోడ్ కూడా డైరెక్ట్ ప్రైమ్ డైరెక్ట్కి అందరు అప్లోడ్ చేసేదానికి లేదు, బికాస్ దే వాంట్ టు రెస్ట్రిక్ట్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ దే డీల్ విత్. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఎక్కువ మంది అయ్యే కొద్దీ నీకు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతాము, కాంపిటీషన్ రేస్లోకి వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ దగ్గర అందరూ రేట్లు పెంచేస్తారనేది ఒకటి ఉండొచ్చు. లేకపోతే అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ క్వాలిటీ ఆఫ్ ద కాంటెంట్, క్వాలిటీ కానీ నెంబర్ ఆఫ్ అప్లోడ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రక్చర్డ్గా చేసుకోవడం కోసం నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ తక్కువ ఉంటే బెటర్ అనే ఫిలాసఫీతో వాళ్ళు వెళ్తున్నారు. ఇది రెండోది. దే ఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు దేర్ ఆర్ లైక్ ఫ్యూ అదర్ ప్లేయర్స్, నేను ఇందాక మెన్షన్ చేసిన వాటిలో ఇంకొంతమంది మూవీ లైబ్రరీస్ ఉన్నాయి కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వలేదు ఇప్పటిదాకా అయితే. They might change that down the line, but as of now that they are not doing that. They are only working with limited set of people. So except going through these 3 or 4 players, there is no other way right now for uploading movies on Amazon Prime Direct. Okay. Web series anedi again they are right now I think they are preferring with like existing producers and all, with the existing directors and all, and they want people who have already made who have already been a part of successful films. సో కొత్త వాళ్ళు వెళ్ళి ఏదో సిరీస్ తీసుకెళ్తానే అమెజాన్కి తీసుకునే స్టేజ్లో ఇంకా లేదు ఇప్పుడు రైట్ నో, అంత అగ్రెసివ్గా లేరు, పర్టికులర్లీ ఇన్ ద సౌత్ లాంగ్వేజెస్. అగైన్ మేబీ వన్స్ బికాజ్ ఎందుకంటే దే ఆర్ రైట్ నౌ ఇన్ ద కస్టమర్ అక్విజిషన్ మోడ్. ఇండియాలో ఇప్పుడు 1 year 2 years నుంచి ఉన్నారు కాబట్టి ఇంకొక 1 to 2 years ఇంకా సబ్స్క్రైబర్ అక్విజిషన్ మోడ్లోనే ఉన్నారు. సో దే try to work with the big directors, successful directors, successful producers and all that. So దట్స్ లైక్ కొత్త వాళ్ళకి ఇదేం లేదు. అండ్ అక్కడ కూడా దే ఆర్ ఆల్సో డైరెక్ట్లీ అప్రోచింగ్, అది కూడా సేమ్ మోడల్. డైరెక్ట్గాను ప్రొడక్షన్ హౌసెస్ టచ్లో ఉన్నారు వాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే వర్క్ త్రూ ఏజెన్సీస్ లైక్ అవర్స్. సో ఇట్స్ లైక్ దే ఆర్ బోత్ ద అప్రోచ్. సో ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు.
అప్లోడ్ చేసేది లేదు. అంటే అదే యూ హ్యావ్ టు గో యూ హ్యావ్ టు పిచ్ ఇట్ టు దెమ్ లైక్ దే షుడ్ లైక్ ద స్టోరీ. కంటెంట్ ప్రాసెస్, ఇట్స్ క్రియేషన్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసేసి. సినిమా అనేది కూడా కంటెంట్ నచ్చాల్సిన అవసరం లేదు. సినిమా అనేది నీకు జస్ట్ లైబ్రరీలోకి తీసేసుకోవడం ఆ టైప్లో వెళ్ళడం అట్లా. ఓకే ఓకే. దే స్టిల్ హ్యావ్ సర్టన్ క్రైటీరియా లైక్ క్వాలిటీ ఉండాలి, లైక్ అంటే హై డెఫినేషన్ ఇది ఉండాలి, లేకపోతే ఆడియో కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా హెచ్డి క్వాలిటీ, తర్వాత డిపిఎక్స్ వాటెవర్ ఆ రూట్ ఒకటి, తర్వాత ఆడియో బాగుండాలి, సబ్ టైటిలింగ్ ఉండాలి, కంపల్సరీ ఆల్ దీస్ థింగ్స్ అని కొంచెం సర్టన్ క్రైటీరియా ఇస్ దేర్. ఓకే. బట్ అదర్ దాన్ దట్ అంటే పెద్ద సినిమా కాకపోయినా సపోజ్ మంచి కాంటెంట్తో తీసిన సినిమా అయినా కూడా సపోజ్ వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అవ్వడానికి ఉండదా? సపోజ్ అవ్వచ్చు. దట్స్ అంటే చిన్న సినిమాలు ఇప్పుడు పిచ్ చేయడం అనేది ఇష్యూ కాదు అక్కడ. అగైన్ నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి అనుకోండి, సంక్రాంతికి వాళ్ళకి లెట్సే ఆ టైంలో ఏదో 2 సినిమాలు రిలీజ్ చేద్దాం అనుకుంటారు అనుకోండి. లెట్సే ఒక 10 పెద్ద సినిమాలు వచ్చాయనుకోండి, దిస్ ఇస్ నో గ్యారంటీ దట్ దిల్ బై ఆల్ ద 10 ఫిల్మ్స్ ఈవెన్ దో దే ఆర్ బిగ్. సమ్ టైమ్స్ ఒక పర్టికులర్ మంత్లో సినిమాలే లేవనుకోండి, అప్పుడు చిన్న సినిమా అయినా తీసుకుంటారు. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్దది కాబట్టి కొంటారు, చిన్నది కాబట్టి అసలు కొనరు అనేది కాదు. బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి ప్రిఫరెన్స్ ఫర్ సక్సెస్ఫుల్ బిగ్ ఫిల్మ్స్, రైట్? సో దట్స్ మొన్న ఏదో మార్చినట్టు అన్నారు రూల్, 1 month దాటి ఏదైనా అందరూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ కూర్చొని. ప్రాబబ్లీ దట్స్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ దాట్. బట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు దట్స్ అగైన్ సప్లై వర్సెస్ డిమాండ్, రైట్? ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు, వాళ్ళు ఇచ్చే ప్రైసులు, వీటన్నిటిని బట్టి దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద నెగోషియేషన్. సో ఇట్స్ నాట్ లైక్ యూ జస్ట్ ఫిక్స్ సంథింగ్ అండ్ దెన్ యూ జస్ట్ స్టిక్ టు ఇట్ అనేది కాదు కదా. ఎఫ్టో అనేది మొన్న అర్లీగా రావడం వల్ల ఎంతో కొంత లాస్ అయింది కదా రెవెన్యూ. థియేటర్స్ అంటారా? మీరు చెప్పాలి. థియేటర్ ఐఎమ్ నాట్ ఇంటూ థియేటర్ బిజినెస్, సో నాకు అసలు ఐడియా లేదు. అండ్ అట్ ది సేమ్ టైం జనాలు థియేటర్కి వెళ్ళే బ్యాచ్లు కంపల్సరీ వెళ్తారండి, అట్లీస్ట్ నా పర్సనల్ ఒపీనియన్లో. ఐఎమ్ డెఫినెట్లీ నో ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ మోర్ ఆఫ్ నాట్ జస్ట్ స్టోరీ ఏంటి, సినిమా ఏంటి అనేదే కాకుండా ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారు. లైక్ యూ గో విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ లైక్ జస్ట్ దేర్ విల్ బి సమ్ డెంట్ హియర్ అండ్ దే. అట్లా అనుకుంటే ఈవెన్ ఒకప్పుడు టెలివిజన్లో సినిమాలు వస్తేనే నీకు థియేటర్కి పోవడం ఆపేస్తారని కూడా రకరకాలుగా నడిచింది. ఫస్ట్లో నీకు కొత్త సినిమాలు టెలివిజన్లో వచ్చేటప్పుడు, లేకపోతే ఈవెన్ 2-3 monthsకి సినిమాలు వచ్చేసరికి మా టీవీలోనే ఈటీవీలోనే సినిమాలు వచ్చేటప్పుడు కూడా థియేటర్కి పోవడం ఆపేస్తారని చెప్పి రకరకాల టాక్ వచ్చింది. వాట్ హ్యాపెండ్ వాజ్ ఆ ఫస్ట్ వీక్లో చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఇంకా అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3-4 months చూసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలిసి ఫస్ట్ వీక్లో చూసేసి 1 month అంతా టెలివిజన్కి వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ అండ్ ఒక్కోసారి చూసుకుంటే ఒకే సినిమాని 2-3 ప్లాట్ఫామ్లో కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. లైక్ G5లో ఉంటుంది, లేదంటే అమెజాన్లో 2-3 ప్లాట్ఫామ్లో కూడా ఒకే సినిమా ఉన్న సందర్భాలు ఉంటాయి. నాన్ ఎక్స్క్లూజివ్ నెగోషియేషన్స్, రైట్? అగైన్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ అనుకోండి, ఇప్పుడు అమెజాన్ ఒక్కోసారి డిఫరెన్స్ ఎక్స్క్లూజివ్ అంటే నువ్వు నా ఒక్క ప్లాట్ఫామ్కి ఇంకెవరికి ఇచ్చేదానికి లేదు, నాకు తప్ప ఇంకెవరికి ఇచ్చేదానికి లేదని ఒకటి ఉంటుంది. రేట్స్ కూడా అలానే ఉంటాయి, దానికి తగ్గట్టు ప్రైసెస్ కూడా ఉంటాయి. ఒక్కోసారి నీకు 2-3 ఇస్తాము, బట్ లైక్ ప్రైసెస్ విల్ బి డిఫరెంట్. ఎందుకు అలా ఇస్తారు? నెగోషియేషన్స్, రిక్వైర్మెంట్స్, డిమాండ్. కొంతమంది ఒక్కోసారి రిలేషన్షిప్స్ ఉంటాయి ప్రొడ్యూసర్లకి ఇప్పుడు కొంత ప్లాట్ఫామ్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి. ఓకే. అట్ ది సేమ్ టైం ప్రైస్ మ్యాచింగ్ లేదన్నప్పుడు నీకు అంటే రకరకాల క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు టెలివిజన్కి వచ్చేసరికి దే వాంట్ శాటిలైట్ రైట్స్, వీళ్ళకేమో డిజిటల్ రైట్స్ కావాలి. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమనుకుంటారు 2 స్ప్లిట్ చేసి అమ్ముదాం అనుకుంటారు. సమ్ టైమ్స్ శాటిలైట్ వాళ్ళు మాకు 2 ఇస్తే తప్ప మేము కొనమంటారు. సమ్ టైమ్స్ దే ఆర్ ఓకే విత్ ఇట్. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ నెగోషియేషన్స్ అండ్ దేర్ వాళ్ళ పర్సనల్ రూల్స్, వాళ్ళ కంపెనీ రూల్స్ అనేది దీన్ని బట్టి ఉంటాయి. దర్ ఇస్ నథింగ్ అడం పెద్ద రాకెట్ సైన్స్. అండ్ ఇంకోటి కంటెంట్ యూట్యూబ్లో పెట్టిన దానికి దీనికి ఏంటంటే సపోజ్ యూట్యూబ్లో పెడితే మనకి యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుందని మీరు చెప్పారు. బట్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ దాంట్లో పెట్టడం వల్ల రెవెన్యూ ఏంటి? ఎక్కడ వీళ్ళకి యాడ్స్ అయితే రావు. సబ్స్క్రైబ్ అవుతాం, బట్ కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా, రంగస్థలం ఎంతో పెట్టి తీసి ఉంటారు, కోట్లు పెట్టి కొన్నారు. కేవలం మన సబ్స్క్రిప్షన్ వల్ల అంత వస్తుందా వాళ్ళకి? ఎప్పుడైనా ఎన్ని సినిమాలు తీసినా అదే వాళ్ళే కదా. అంటే బిజినెస్లు కొన్ని రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని ఇందాక మనం మాట్లాడేటప్పుడు యూట్యూబ్ రెవెన్యూ లేకపోయినా కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు, బయట స్పాన్సర్స్ వచ్చేసేసి నీకు వీడియోలు తీసుకుంటే ఎలా ఉంటుందనే టైప్లో ఒక మోడల్ మాట్లాడాం. యూట్యూబ్లో రెవెన్యూస్ రాకపోయినా ఎవరో బయట స్పాన్సర్లు ఎవరో వస్తారు, యూ మేక్ ఏ వీడియో అండ్ రిలీజ్ ఇట్, యూ మేక్ యువర్ మనీ త్రూ ద స్పాన్సర్. ఇట్లా బిజినెస్ అనేది కూడా రకరకాల రీజన్స్తో చేస్తాం. ఇప్పుడు అమెజాన్లు, నెట్ఫ్లిక్స్లు ఇవన్నీ దే వర్క్ ఇన్ స్లైట్లీ డిఫరెంట్ మోడల్. నీకు ఇంకా ఈవెన్ బిజినెస్కి వెళ్తే మీరు రెవెన్యూ బేస్డ్ బిజినెస్ మోడల్స్, రెవెన్యూ ప్రాఫిట్ లాస్ బేస్డ్ బిజినెస్ మోడల్స్, లేకపోతే లాంగ్ టర్మ్ వాల్యుయేషన్ గేమ్స్, వాల్యుయేషన్ మోడల్స్. సో రకరకాలుగా కంపెనీస్ నడుస్తుంటాయి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పటికి కూడా ఇట్స్ నాట్ ఎ ప్రాఫిటబుల్ కంపెనీ. ఈవెన్ నౌ దే ఆర్ నాట్ మేకింగ్ ప్రాఫిట్స్. బట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా వాళ్ళ స్టాక్ అయితే మాత్రం పెరుగుతూనే పోతుంది.
బికాస్ ఆఫ్ ద కస్టమర్ అక్విజిషన్. కొత్త కస్టమర్లు వచ్చే కొద్దీ, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెరిగే కొద్దీ, బ్రాండ్ పెరిగే కొద్దీ నీకు స్టాక్ మార్కెట్లో నీకు వాళ్ళకి ఫండ్స్ అనేది ఆటోమేటిక్గా అవైలబిలిటీ పెరుగుతూ పోతుంది. ఓకే ఓకే. ఎప్పుడైతే నీకు అది పెరుగుతూ పోతుందో దాన్ని మళ్ళీ వాళ్ళు రీఇన్వెస్ట్ చేసి ఇంకా మంచి కాంటెంట్ తీయడం, మళ్ళీ డంప్ చేయడం, మళ్ళీ కస్టమర్లు తీసుకురావడం అనేది నడుస్తుంది. లాజిక్ ఏంటంటే డౌన్ ది లైన్ అట్ సమ్ పాయింట్ యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ అనేది. సేమ్ థింగ్ విత్ అమెజాన్ ఆల్సో. అమెజాన్ till few years ago it wasn't making any profits. It was just reinvesting. And now they are profitable now. That's like valuation wise ఏ రకంగా తీసుకున్నా కూడా it's in the stratosphere. అండ్ వన్ మోర్ థింగ్, అమెజాన్ నేను ఇందాక చెప్పినట్టు యూఎస్లో ప్రైమ్ అనేది వాళ్ళు మొదలు పెట్టిందే టు ఇంక్రీజ్ దేర్ సేల్స్. ఏది ఈ-కామర్స్ బిజినెస్ని హెల్ప్ చేయడం కోసం 2 days షిప్పింగ్ ఫ్రీగా ఇస్తాము, 2 daysలో మీకు షిప్ చేసి ఇంటికి చేరేటట్లు చేస్తాము, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పి మొదలుపెట్టారు. సో నీ ప్రైమ్ మెంబర్షిప్కి ఆ షిప్పింగ్లో వాళ్ళు పెట్టేదంతా కూడా లాస్, బట్ దే మేక్ మనీ ఇన్ ద ఈ-కామర్స్ బిజినెస్ లాయల్టీ మీద. అండ్ వెన్ యూ ఆర్ లాయల్ కస్టమర్ అన్నప్పుడు షిప్పింగ్ ఫ్రీ అనుకున్నప్పుడు ఏంటి, ఒకసారి 1 కనిపించినా 2 కనిపించినా ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తాం, సడన్గా ఇంపల్స్ బయింగ్ ఎక్కువైపోద్ది. సో ఇట్స్ రకరకాల క్రైటీరియా ఉంటుంది హౌ యూ మెజర్ ది వాల్యూ ఆఫ్ ఎ సబ్స్క్రైబర్ అనేసి. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే అమెజాన్స్ మెయిన్ గోల్ ఈజ్ ఈ-కామర్స్. ఓకే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ని వాళ్ళు వేరే వాళ్ళు కొనడం కానీ, వాల్మార్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే అమెజాన్ ఇక్కడ ఈ-కామర్స్ మొదలు పెట్టడం కానీ, ఇవంతా కూడా ఏంటంటే దట్ ఈస్ దేర్ మెయిన్ బిజినెస్. ఆఫ్ కోర్స్ ద మీడియా బిజినెస్ ఇస్ ఆల్సో గెటింగ్ బిగ్గర్ దీస్ డేస్, బట్ వాళ్ళకి కాకపోతే ఆ పై కూడా, బట్ ఓవరాల్గా మాత్రం దట్ ఈస్ నాట్ దేర్ నెంబర్ 1 ఫోకస్. సో దీన్ని అడ్డం పెట్టుకొని వన్స్ యూ హ్యావ్ దిస్ సబ్స్క్రైబర్ బేస్, నువ్వు మిగతా ఇన్సెంటివ్స్, ఓకే నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము, నువ్వు ఇంటికి ఫ్రీగా కొనుక్కోండి, వాడు ఏం కొనాలన్నా కూడా ఆటోమేటిక్లీ మెల్లగా ఈ-కామర్స్కి అలవాటు అవుతాడు. సో దిస్ ఈజ్ వేర్ దే మేక్ మనీ. అండ్ ద కైండ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దట్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ద ఓవరాల్ బిజినెస్లో ఇది జంప్ చేసిన వాళ్ళకి అసలు 5 crores, 10 crores, 20 crores అనేది ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బిజినెస్ మోడల్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ నాట్ లైక్ ఈ సినిమాలోనే నాకు ఎంత డబ్బులు ఎంత పెట్టాను ఎంత వచ్చింది అనేది ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్లో లేరు వాళ్ళు. ఓకే ఓకే. లేకపోతే ఇండియాలో సినిమాల మీద ఎంత పెట్టాము, ఇయర్ ఎంత వచ్చింది అనేది అలా ఉండదు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లెట్స్ గ్రో ద సబ్స్క్రైబర్ బేస్, లెట్స్ గెట్ దెమ్ టు ద ఈ-కామర్స్. ఏం లేదు, ఇప్పుడు సపోజ్ ఒక రంగస్థలం అనే సినిమా తీసుకున్నారు, దాని పీరియడ్ ఎంతో ఉంటుంది, సపోజ్ 10 years, 5 years, 10 years, whatever, లైసెన్స్ని బట్టాలని చెప్పండి ఉంటుంది. ఆ 5 yearsలో అంత అమౌంట్ వాళ్ళు గ్రాప్ చేయగలరా? That's what I'm telling you. They don't look at it that way. They only look at like how much are we spending, how many customers am I getting, how many subscribers am I getting, how much e-commerce business I'm doing through them. వాళ్ళని మిగతా బేసిక్గా లాంగ్ టర్మ్లో మొత్తం రిలయన్స్ జియో అండ్ సింపుల్ లాజిక్ బిగినింగ్లో లాంచ్ చేస్తాను డేటా ఫ్రీ అన్నాడు, ఫ్రీ డేటాలో నీకు ఏం డబ్బులు వస్తాయి? సో దే ట్రై టు సెల్ సర్వీసెస్ త్రూ దాట్. దే గెట్ ఇంటూ, ఇప్పుడు రిలయన్స్ వాడు నెక్స్ట్ ఫైబర్ నెట్లో కూడా ఈజ్ గెటింగ్ ఇంటూ ఇట్. రిలయన్స్ ఫైబర్ నెట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి నీకు ఫైబర్ నెట్ కనెక్షన్లు చీపెస్ట్ అంటే చీప్గా పడేసి, ఇంకా ఎట్లా ఫ్రీగా పడేసి స్మార్ట్ టీవీలు కూడా ఇంటికి ఇచ్చేస్తాను ఫ్రీగా అని అన్నాడు అనుకోండి, విచ్ మైట్ హ్యాపెన్ సూన్. నీకు ఇంకా ఎలా డబ్బులు వస్తుందంటే రాదు. దట్స్ నాట్ హౌ యూ మేక్ మనీ, బట్ దెర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ మేకింగ్. వన్స్ యూ గెట్ ద సబ్స్క్రైబర్స్, దాని తర్వాత ఇట్స్ లైక్ ఏదైనా కొత్త షాప్ పెట్టినప్పుడు ఫస్ట్లో సేల్స్ పెడతారు చూడండి, ఆ టైప్లో ఇది కూడా అంతే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓన్లీ థింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ ఎనార్మస్ సైజ్ బిజినెస్ మోడల్స్ పెద్ద అవ్వడం వల్ల ఈ పెద్ద పెద్ద రిస్క్లన్నీ కూడా తీసుకుంటుంటారు. అట్లా అంతమించి ఇంకేం లేదు. అండ్ ఈ డౌన్లోడ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అంట. ఇప్పుడు అమెజాన్ అయినా నెట్ఫ్లిక్స్ అయినా సినిమాలు దాంట్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చుగా. డౌన్లోడ్ లేకపోతే ప్లే చేస్తుంటే రికార్డ్ చేసుకోవడాలు, ఐ మీన్ లైక్ దెర్ ఇస్ ఆల్వేస్ వేస్. బట్ పైరసీ అనేది ఇట్స్ ఎ ప్రాబ్లమ్. ఐ మీన్ ఇట్స్ బీన్ దేర్, మనం పుట్టకముందు నుంచి ఎప్పటి నుంచినా ఉండే ప్రాబ్లమే అది. అప్పుడు డివిడీలు పైరసీ ఉండేది, దొంగ డివిడీలు ఉండేటివి, తర్వాత నీకు డౌన్లోడ్స్ వచ్చేటివి, ఇంటర్నెట్లో పైరసీ అనేది రకరకాలుగా ఉన్నాయి. సో ఆ ఫైటే ఇదే రెండు నడుస్తూనే ఉంటాయి. అది వేరే, ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా, అది ఓకే. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లో టూ మచ్ కంటెంట్ అయిపోయి మనము ఇలాంటి అమెజాన్కి నెట్ఫ్లిక్స్ దానికి షిఫ్ట్ అయిపోయాం. ఇక్కడ చాలా బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఏమున్నది. బట్ ఇక్కడ కూడా అదే చెత్త తయారయ్యే ప్రమాదం ఉంది. బోర్డన్ని ఛానల్స్ ఇంకా అమెజాన్ లాగానే ఇక్కడ కంటెంట్ టూ మచ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉందా? అంత ఏముందని అంటే ఇప్పుడు రైట్ నౌ మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి, నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కాంటెంట్ పెరిగిపోయింది అనేది ఇది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఏది కావాలా ఆ డిస్కవరబిలిటీ అనే కాంటెంట్, అంటే వాళ్ళకి కావాల్సిన కాంటెంట్ వాళ్ళకి సప్లై చేయడము, లేకపోతే రికమెండేషన్ ఇంజిన్స్ బిల్డ్ చేయడము. అంటే నువ్వు ఈ సినిమా చూసావు కాబట్టి నీకు ఈ సినిమా నచ్చుద్ది చూడు అనే టైప్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ రికమెండేషన్ ఇంజిన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి, టెక్నాలజీ బేస్డ్.
మనం చూసేదాన్ని బట్టి మనం లాగిన్ అవుతూనే మనకి డిఫరెంట్ సినిమాలు వస్తాయి. సినిమాలే కాకుండా మీరు ఇంకా గమనిస్తున్న సేమ్ మూవీకి డిఫరెంట్ థంబ్నెయిల్స్ కూడా వస్తుంటాయి. నువ్వు చూసే విధానాన్ని బట్టి, నువ్వు దీంట్లో చూస్తే ఫోన్లో చూస్తే ఒకటి, కంప్యూటర్లో చూస్తే ఒక రకంగా, లేకపోతే టెలివిజన్లో స్మార్ట్ టీవీలో చూస్తే ఒక రకంగా, ఈ టైప్లో. సో అట్లా దట్స్ మోర్ ఆఫ్ దేర్ టెక్నాలజీ బేస్డ్ రికమెండేషన్స్ ఇంజిన్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్లీనింగ్ అప్ ఆఫ్ ట్రాషీ కాంటెంట్ అండ్ ఆల్ దట్ అనేది ఉంటుంది. బట్ కంపేర్డ్ టు యూట్యూబ్ విచ్ జస్ట్ గ్రూ ఫ్రమ్ నథింగ్, ఏదో వాళ్ళకి మొత్తం అందరికి వదిలేసేసి నువ్వు ఎవరన్నా డంప్ చేసుకునే టైప్లో వదిలేసిన అది గ్రో అయిన మోడల్ వేరు. ఇప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్లో, లైక్ అరౌండ్ 8+ years ఆఫ్ యూట్యూబ్స్ ఎగ్జిస్టెన్స్లో, whatever lessons YouTube has learned, or say obviously you learn certain lessons over a period of time because this business model was not there before. సో అవన్నీ కూడా వీళ్ళు డెఫినెట్లీ దే ట్రై టు ఇంప్లిమెంట్. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అమెజాన్ వాడు దే ఆర్ నాట్ గివింగ్ పర్మిషన్స్ టు ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ టు అప్లోడ్ కాంటెంట్. దే ఆర్ ఓన్లీ గివింగ్ అప్రూవల్స్ టు సర్టన్ పీపుల్ టు వర్క్ విత్ దెమ్. అండ్ అక్కడ కూడా ఏంటి, ఓన్లీ సర్టన్ టైప్ ఆఫ్ కాంటెంట్, ఓన్లీ మూవీస్, ఓన్లీ గుడ్ మూవీస్ అన్నట్టు మొదలు పెడుతున్నారు. అది అమెజాన్. ఫేస్బుక్ కూడా ఏంటి, దే హ్యావ్ సర్టన్ క్రైటీరియా ఆఫ్ సర్టన్ నెంబర్ ఆఫ్ లైక్స్, సర్టన్ నెంబర్ ఆఫ్ వాచ్ టైమ్, ఇట్లా ఉన్న వాళ్ళకే అది గ్రీన్ లైట్ చేసి వైట్ లిస్ట్ చేసి దే ఆర్ ట్రయింగ్ టు మానిటైజ్ ద కాంటెంట్. సో దే ఆర్ టేకింగ్ సమ్ ప్రికాషన్స్, బట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ లైక్ నాకు నచ్చిన కాంటెంట్ నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చిన కాంటెంట్ నాకు నచ్చకపోవచ్చు. సో ఇట్స్ లైక్ ఇట్స్ క్రైటీరియా, రైట్? సో అమెజాన్ వాళ్ళు ఈ యూట్యూబ్ లాగా చేస్తున్నారన్నారు కదా ఇంతకుముందు, అలాగే యూట్యూబ్ వాళ్ళు ఓటీటీకి వస్తున్నారు. దే మైట్ గెట్ ఇన్ టు ఇట్. నా ఒపీనియన్లో దే విల్ గెట్ ఇన్ టు ఇట్, బట్ ఎప్పుడు ఏమనేది నాట్ రైట్ నౌ. బట్ ఎలా ఏంటని చూడాలి, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యూట్యూబ్ మధ్యలో స్టూడియోస్ అని చెప్పేసి స్టార్ట్ చేసి లాట్ ఆఫ్ క్రియేటర్ వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నా విల్ గివ్ యూ ఫండ్స్ అని చెప్పి చాలా వరకు డబ్బులు ఇచ్చి కాంటెంట్ క్రియేట్ చేయించింది ఫర్ ద ప్లాట్ఫామ్. నాట్ లైక్ దే వర్ నాట్ లైసెన్సింగ్ ద కాంటెంట్, దే వర్ జస్ట్ హెల్పింగ్ క్రియేటర్స్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ కాంటెంట్. అండ్ వాళ్ళకి దే హ్యావ్ ఎ స్టూడియో ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ, వేర్ యూ యాక్చువల్లీ కెన్ గో అండ్ క్రియేట్ కాంటెంట్ ఇన్ దర్ ల్యాబ్ అండ్ ఆల్ దట్. సో దే ప్రొవైడ్ యూ ద స్టూడియో ఫెసిలిటీస్. They'll even give you some kind of funding to create content and all that. So they are encouraging people to create content for their platform. So that, like say, at the end of the day, they want their platform to be successful. That's the key. అండ్ ఈ శాటిలైట్స్ రైట్స్ లాగానైనా ఇది అమెజాన్ అన్నది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏంటి, ఒక సినిమా రిలీజ్ బిఫోర్ మాట్లాడుకుంటే ఒక రకంగా, సినిమా రిలీజ్ అయినాక హిట్ అయి ఫ్లాప్. It's like generally it's a business deals, right? So it's like a negotiation. So ఇట్స్ లైక్ థియేట్రికల్ రైట్స్ కొనేది కానీ నీకు ఆడియో ఏదైనా కూడా మామూలుగా అమెజాన్కి వచ్చేవన్నీ బిఫోర్ రిలీజే ఉంటాయి కదా, ఆఫ్టర్ రిలీజ్ అనే చాలా కొన్ని సినిమాలు. ఇప్పుడు ఆఫ్టర్ రిలీజ్ కూడా కొన్ని సినిమాలు కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RX 100 కానీ ఇట్లాంటి సినిమాలు రిలీజ్కి ముందు అది కొనే అంత పెద్ద సినిమా కాదు. రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతానే ఆటోమేటిక్లీ దే డూ వాంట్ దట్ ఫిల్మ్. సో అట్లా దే డూ బై ఫిల్మ్స్. ఇట్స్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ డెసిషన్, లైక్ ఓకే ఇస్ ఇట్ గుడ్ నౌ, సో ఇట్స్ లైక్ ఓకే అవైలబిలిటీ ఉంది, తీసుకుంటే బాగుంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ క్రైటీరియా. శాటిలైట్ పరిస్థితికి వస్తే రిలీజ్ అయినాక హిట్ అయితే దాని ప్రైస్ సేమ్ కదా, సేమ్ అంతే కదా, ఎక్కడైనా అంతే కదా. ఇట్స్ బిజినెస్ అంత మంచి. అండ్ మీరు ఈ మధ్య వెబ్ సిరీస్ మీరు కూడా స్టార్ట్ చేశారు కదా, దేనికోసం చేస్తున్నారు మీరు? అంటే మనం ఫస్ట్ యూట్యూబ్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాము. వీ హ్యావ్ అవర్ ఓన్ స్మాల్ స్టూడియోస్ వేర్ లైక్ వీ ప్రొడ్యూస్ అవర్ ఓన్ కాంటెంట్ అండ్ ఆల్. తర్వాత వీ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్ ఫర్ ETV+. అండ్ నౌ చిన్నవి కపుల్ ఆఫ్ స్మాల్ వెబ్ సిరీస్లు తీసుకెళ్ళి ఒకటి మనం వ్యూకి ఇచ్చాం, ఒకటి సోనీ లివ్కి ఇచ్చాం, అండ్ ఇంకొక 2 ప్రొడ్యూస్ చేసేసి వీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు ఫ్యూ అదర్ ప్లాట్ఫామ్స్. ఒకటి ఎప్కి, ఒకటి వీఆర్ అండర్ ద ప్రాసెస్ రైట్ నౌ. భజన బ్యాచ్ అని మారుతి దీని మీద ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఎప్కి ఇట్స్ ఆల్మోస్ట్ డన్ నౌ. And there are few others that I can't reveal the names, but we have submitted different series to different platforms. We're working with some of the existing successful film directors also. For example, Mahito, Yatra director Mahito, we're working on something, and we're working with few others. So it's like all of them are at different level, different budgets. Okay. Like anywhere from 1 crore to 15 crores per series. So it's like that's the wide range that we're working in. అండ్ బయట వాళ్ళు ఎవరైనా క్వాలిటీగా వెబ్ సిరీస్ తీసుకొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఎటువంటి ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద ప్లాట్ఫామ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ దెన్ దే కన్సిడర్ దట్ యాజ్ లైక్ ఒక సినిమా కాంటెంట్ కొంటున్నట్టు ఒక సర్టన్ బడ్జెట్ రేంజ్లో తీసుకుంటారు. బట్ కొద్ది హై రేంజ్ బడ్జెట్స్
అనే టైప్లో కంటే దే వుడ్ ప్రిఫర్ టు బీ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద బిగినింగ్. దే డోంట్ వాంట్ లైక్ నువ్వు క్రోర్స్ పెట్టేసేసి తీసుకొచ్చేస్తేనా అది ఇట్స్ వెరీ రేర్లీ దట్ దే గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ బై ఇట్. Unless you are a big name director, you know, unless the content is really, really good. See, obviously there will be exceptions. But in general, anything above certain, like anything above a crore or something like that, if you are trying to produce a series in our kind of budgets, తో చేద్దాం అని అనుకుంటే మాత్రం 100% they want to be part of this process from the beginning. So you submit a synopsis or proposal ఒకటి ఇస్తూ whatever details, story arc, character arcs, ఇదంతా episode wise details అంతా, then they kind of get involved. If they like it, then they'll get into script development process. You go through that and then you go through the next production and all that. And even budgets also, they'll release it in phases and all this. So they want to be part of this process. Rather than like crores పెట్టి తీసుకొస్తామంటే దే లుక్ అట్ లైక్ ఎ ఫిల్మ్. ఇఫ్ దే లైక్ ఇట్ దే టేక్ ఇట్, అదర్వైజ్ దే సే ఫైన్ బై బై. వాళ్ళు సపోజ్ లిమిటెడ్ బడ్జెట్లో మంచి క్వాలిటీగా తీసి ఉంటే మనం అప్రోచ్ దెన్ యా ఆఫ్ కోర్స్ వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇంటు దట్. అండ్ దీంట్లోనే శాటిలైట్ ఫినిష్ చేద్దాం సార్. అండ్ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ఒకలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? Obviously the kind of it's shifting towards digital now, the kind of overall focus, which is why ఇప్పుడు కాంటెంట్ ఉన్న ప్రతి మీడియా హౌస్ లైక్ టెలివిజన్ ఛానల్స్ కానీ, ఈటీవీ కానీ, సన్ నెట్వర్క్ కానీ, జీ కానీ, స్టార్ నెట్వర్క్ కానీ, ప్రతి ఒక్కరూ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేర్ లైక్ యూనో సినిమా రైట్స్ మొత్తం కొన్న తర్వాత స్లోలీ ఎవ్రీబడి విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ దాట్. ఇప్పుడు ఇందాక అన్నట్టు రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ జియో సెల్ ఫోన్ ఆ డేటా అదంతా రిలీజ్ ఆ కైండ్ ఆఫ్ మెథడ్ ఫైబర్ నెట్కి ఇంటికి ఇచ్చే ఇంటర్నెట్ కనెక్షన్కి మొదలు పెట్టాడంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ కన్స్యూమింగ్ కాంటెంట్ త్రూ స్మార్ట్ టీవీస్. ఆ స్మార్ట్ టీవీ ట్రాన్సిషన్ కూడా ఎవరో ఒకరు వచ్చి మేబీ రిలయన్స్ వాళ్ళే కూడా వచ్చేసేసి మీ పాత డబ్బా టీవీలు ఇచ్చేసేయండి, నేను స్మార్ట్ టీవీలు ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి, విచ్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కడు విల్ స్మార్ట్ టీవీలు పెట్టుకునేసేసి యూట్యూబ్లో అవి ఇవి చూడడం మొదలు పెడతారు, రైట్? సినిమాలు కూడా అక్కడే చూడడం మొదలు పెడతారు. సో నువ్వు సడన్గా దట్ ట్రాన్స్మిషన్ దాని ద్వారా వెళ్ళే రైట్స్ అన్ని డిజిటల్ రైట్స్. టెలివిజన్లో నీకు కేబుల్ ద్వారానో డిష్ నెట్వర్క్ ద్వారా వచ్చేది శాటిలైట్ రైట్స్, ఇంటర్నెట్ ద్వారా వస్తే డిజిటల్ రైట్స్. సో ఆటోమేటిక్గా దీనికి పే చేసి లైక్ శాటిలైట్ రైట్స్కి పే చేసే అమౌంట్ తగ్గిపోద్ది, యూసేజ్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా డిజిటల్కి వచ్చేస్తుంది. డిజిటల్లో రకరకాల అడ్వాంటేజెస్ కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చూడవచ్చు, ఎలా కావాలంటే అలా చూడవచ్చు, మధ్యలో పాజ్ చేసుకోవచ్చు, రివైండ్ చేయొచ్చు. టెలివిజన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఆఫ్ కోర్స్ ఈ డివిఆర్లు అవి ఉన్నా కూడా ఇట్స్ నాట్ ద సేమ్. సో బికాస్ ఆఫ్ దట్ అందరూ కూడా దీనికి మెథడాలజీకి వచ్చేస్తారు. ఇది ఆ వ్యూయింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. అండ్ అందరూ స్మార్ట్ టీవీస్కి, స్మార్ట్ డివైజెస్ నుంచి కాంటెంట్ కన్జంప్షన్ అనేది ఎప్పుడైతే మొదలైపోద్దో టెలివిజన్ రైట్స్ ఇంకా ఆటోమేటిక్గా రేట్స్ పడిపోతాయి కదా. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ దిస్ మీడియా కంపెనీ దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ అండ్ దే వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ప్లేస్. అండ్ అందుకనే డిజిటల్ డివిజన్స్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసుకొని that's why we have so many OTT platforms in India. We have like Netflix, Amazon, Eros, View, Times Now, Sony Live, so ETV Win, Z5, Sun Next, Applause Media, Woot. I mean, you can just go on and on. So many of them. ఈ లెక్కన టీవీ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? టీవీ అనేది అంటే టీవీ ఇండస్ట్రీ అనేది ఐ వుడ్ ఇట్స్ నాట్ ద రైట్, దాన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ దట్ సేమ్ కాంటెంట్ని కన్జంప్షన్ చేసే విధానం మారుద్ది. ఇప్పటిదాకా ఏంటంటే నీకు శాటిలైట్ ద్వారా వచ్చి నీ కేబుల్ ద్వారా వైర్ల ద్వారా వచ్చి చూస్తున్నావు, ఇంకా ఇంటర్నెట్ ద్వారా వచ్చి చూస్తావు. సో టీవీ విల్ స్టిల్ బీ ఏ టీవీ. ఓన్లీ థింగ్ ఈజ్ నౌ యూ హ్యావ్ ఎ స్మార్ట్ టీవీ. సో కంప్యూటర్కి, టీవీకి, నీ ఫోన్కి తేడా లేదు. ఇప్పుడంతా అన్నీ కలిసి ఒకటైపోతాయి బేసిక్గా. ఇప్పుడు టెలివిజన్ ఛానల్ తీసుకుంటే వాట్ ఈస్ దేర్, ఒక రెండు పార్ట్స్. ఒకటేమో టెక్నాలజీ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద కాంటెంట్, ఇదంతా ఒకటి. ఇంకోటేమో కాంటెంట్, నువ్వు ఏది ప్రొడ్యూస్ చేస్తున్నావు, సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, షోస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే నువ్వు కాంటెంట్ అండ్ ట్రాన్స్మిషన్ మెకానిజం. ఇప్పుడు నీకు చేంజ్ అవుతున్నదంతా కూడా ట్రాన్స్మిషన్ మెకానిజం. శాటిలైట్ ద్వారా వెళ్లకుండా now it is going through digital means. That's the only difference. Other than that, there's nothing will change. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. For more videos, please subscribe iDreams. Please subscribe iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.